ఎంతో మంది హీరోయిన్లకు లైఫ్నిచ్చి ఉత్తరాదిని సైతం వారిని టాప్ హీరోయిన్ల పొజిషన్లలో నిలబెట్టిన ఘనత టాలీవుడ్ దర్శకేంద్రుడు రాఘవేంద్రరావుకే దక్కుతుంది. అయితే ఆయనపై సెన్సేషనల్ కామెంట్లు చేసింది హీరోయిన్ తాప్సీ. రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన జుమ్మందినాదం సినిమా ద్వారా తాప్సీ టాలీవుడ్ కు పరిచయమైన విషయం తెలిసిందే. దాని గురించి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ప్రస్తావించిన తాప్సీ, హీరోయిన్ గా కెరియర్ స్టార్ట్ చేసినప్పుడు తన మొదటి సినిమా డైరెక్టర్ తీరుతో భయమేసిందని చెప్పింది. షూటింగ్ ప్రారంభమైన మొదటి రోజే తన బొడ్డు మీద ఆయన టెంకాయను వేశాడని, అసలు ఆ సమయంలో ఏం చేయాలో కూడా అర్థం కాలేదని చెప్పింది. అతడి అన్ని సినిమాలలో హీరోయిన్లపై పూలు పండ్లు వేసి చిత్రీకరిస్తూ ఉంటారని, శ్రీదేవి, జయప్రద లాంటి వారు కూడా అతడి దర్శకత్వంలో నటించారని, ఇక షూటింగ్ మొదటి రోజే తనపై టెంకాయ వేశారని, ఆ సన్నివేశానికి తాను అప్పట్లో సిద్ధంగా లేకపోయినా చేశానని చెప్పింది. అంతేకాకుండా సౌత్ ఇండియన్ సినిమాలలో హీరోయిన్ కేవలం గ్లామర్ రోల్స్ కు మాత్రమే పరిమితమని, తన తాజా చిత్రాలైన పింక్, నామ్ షబానా చూసినా అక్కడి వారు ఈమెకు యాక్టింగ్ కూడా వస్తుందా అన్నంత ఆశ్చర్యంగా చూశారని చెప్పింది. మొత్తానికి సౌత్ సినిమాలలో మరోసారి తన అసహనాన్ని బయటపెట్టింది తాప్సీ. పక్కనే ఒక గంట సింబల్ కనిపిస్తుంది కదా, దాన్ని నొక్కారనుకోండి, మేం చేసే వీడియో అప్డేట్స్, నోటిఫికేషన్స్ అన్నిటితో మీ డివైస్ లో వాలిపోతాం.